ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయక్. చంద్రబాబు గారు చెప్పిందే వేదం, టీడీపీ నాయకులు చెప్పిందే వేదం, లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీని ఫలితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, టీడీపీకి గిట్టని వారిపైన, సామాన్యులపైన దాడి, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు. దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం. దానివల్ల పోలీస్ వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉందో ఆ రోజున పోలీసు వారితే పూర్తిగా కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిలో గత ప్రభుత్వం చేసింది. పోలీసు వారిని అడ్డంగా పెట్టుకొని, అధికారులను అడ్డంగా పెట్టుకొని, పోలీస్ అధికారులను భయపెట్టి మరి ఆ రోజున ప్రజలపై కానీ నాయకులపై కానీ కేసులు పెట్టే పరిస్థితి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజున ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు పూర్తిగా పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో పోలీసు వ్యవస్థని ప్రజలకి పనిచేసే విధంగానే, పూర్తిగా పనిచేసే విధంగానే మేము ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము